హాయ్ వెల్కమ్. నేను మీ దినేష్ శెట్టి. ఇదిగో ఈ రెండు స్కాన్స్ చేసేసుకోండి. ఇదేమో టెలిగ్రామ్, ఇదేమో వాట్సాప్. ఈ రెండు స్కాన్స్ చేసుకుంటే మన గ్రూప్లో జాయిన్ అయిపోతే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో యూ కెన్ పార్టిసిపేట్. మీరు పోస్ట్ చేసి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ తప్పు జరగట్లేదు, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎక్కడ మార్క్స్ తక్కువ వస్తున్నాయి, దాన్ని ఎలా మార్చుకోవాలి, ఒక నిర్దిష్ట సమయం 8 నుంచి 10 నిమిషాల టైంలో ఒక 200 పదాల ఆన్సర్ని ఎలా రాయాలి, రోజుకి ఎన్ని ఆన్సర్స్ రాయాలి, ఇవన్నీ కూడా మనం రోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ జాయిన్. ఇప్పుడు మీకు స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రైట్ సైడ్ మోడల్ ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఏబిపిఎస్సి 2023లో నిర్వహించిన మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎలా రాయాలి, అసలు క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద క్లైమేటిక్ కంట్రోల్స్, మనకు క్లైమేట్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి అంటే వాతావరణం ఎలా ఉంది అంటే వెదర్, పర్టికులర్లీ వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా జరుగుతుంది. ఇదేంటంటే క్లైమేట్ అన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ శీతోష్ణ స్థితియో లేకపోతే ఇంకేదో పెట్టకూడదు అనమాట. ఇది ట్రూ ట్రాన్స్లేషన్ కాదు. వాడు ఏబిపిఎస్సిలో ఎలాగైతే ఇచ్చాడో మనం అలాగే పెడుతున్నాం. అంటే ఇన్ఫ్యాక్ట్ మీకు ఇక్కడ ఏదైనా డౌట్ వచ్చి అరే ఇక్కడ వాతావరణం అడుగుతున్నాడు, ఇక్కడ నేను శీతోష్ణ స్థితి గురించి రాయాలన్నా, అర్ధమండలాల గురించి రాయాలన్నా, లేకపోతే వాతావరణం గురించి రాయాలన్నా, షుడ్ రైట్ అబౌట్ క్లైమేట్ ఆర్ వెదర్ బికాస్ సమ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ హియర్ అండ్ దేర్ అన్నప్పుడు మాత్రము యూ ఆల్వేస్ చూస్ ద ఇంగ్లీష్ వర్షన్. ఇంగ్లీష్ వర్షన్ ఈస్ టేకెన్ యాజ్ కన్సిడరేషన్, నాట్ తెలుగు వర్షన్. సో ఇంగ్లీష్ వర్షన్ని క్యాల్కులేట్ చేసుకోండి. సో క్లైమేటిక్ కంట్రోల్స్, క్లైమేట్ని కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఫస్ట్ ఏం రాయాలి, మీరు ఈ ఫ్యాక్టర్స్ గురించి రాయాలి. ఈ ఫ్యాక్టర్స్లో ఒక్కొక్క దాని మీద వేరియన్స్ ఎంత ఉందో రాయాలి. టెంపరేచర్ అయితే ఎంత టెంపరేచర్ చేంజ్ ఉంది, ప్రెషర్ అయితే ఎంత ప్రెషర్ చేంజ్ ఉంది రాయాలి. దీనికి ఉదాహరణకి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇంకా బాగా రాయాలంటే ఈ ఎగ్జాంపుల్కి అప్లికేషన్ కూడా రాయాలి. అలాగా ఒక్కొక్క ఫ్యాక్టర్ని రాస్తూ దాని యొక్క వేరియేషన్ చెప్తూ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఆ ఎగ్జాంపుల్కి అప్లికేషన్ చెప్తూ అలా ఒక 4 ఫ్యాక్టర్స్ రాసుకొని కన్క్లూజన్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అంతే. దానికి మోడల్ ఆన్సర్ కూడా ఇచ్చాను చూడండి. వాతావరణం ఒక ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉంటుందన్నమాట. మామూలుగా వెదర్కి, క్లైమేట్కి, టెంపరేచర్కి, మనకు వెదర్కి అలాగే క్లైమేట్కి డిఫరెన్స్ అంటుంటాం. మామూలుగా ఏంటంటే ఒక డే టు డే చేంజెస్ లేదా హవర్లీ చేంజెస్ అయితే వెదర్ అంటాం. అలా కాకుండా మనకు ఒక 20 నుంచి 25 ఇయర్స్ యావరేజ్ కనుక తీసుకుంటే దాన్ని మనము క్లైమేట్ అంటాం. ఓకే, సో దట్ ఈజ్ వేర్. అలా మీరు ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయండి. ఇంట్రడక్షన్లో అసలు వెదర్ అంటే ఏంటి, మనకు క్లైమేట్ అంటే ఏంటి, శీతోష్ణ స్థితి అంటే ఏంటి, ఉష్ణోగ్రతలు అంటే ఏంటి, ఉష్ణోగ్రత తోలికి పోకర్లేదు, అట్లీస్ట్ వాతావరణం అంటే ఏంటి, దీర్ఘకాలంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఏమేమి ఉండాలి, ఉష్ణోగ్రత ఉండాలి, వర్షపాతం ఉండాలి, గాలి ఉండాలి, ఎరిడిటీ అర్ధత ఉండాలన్నమాట. ఈ 4 కలిసి ఉండాలి. దాంతోపాటు యూ డెఫినెట్లీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ గురించి ఖచ్చితంగా రాయాలి, అక్షాంశాల గురించి రాయాలి. ఇన్ఫ్యాక్ట్ 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్స్ అని పెట్టాను, కానీ మీరు మాత్రం 8 డిగ్రీ 4 మినిట్స్ అని స్పెసిఫిక్గా రాయాలి. అలాగే 37 డిగ్రీ 6 మినిట్స్ నార్త్ లాటిట్యూడ్స్ అక్షాంశాల గురించి ఖచ్చితంగా రాయాలి. అంటే ఇండియా ఎంత ఉందో మీరు ఇంట్రడక్షన్లో చెప్తున్నారు. నెక్స్ట్ బాడీలోకి వెళ్ళే కొద్దీ అరే బాబు ఇండియా అనే క్లైమేట్ రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అవి ఏంటో చూద్దాం రాబోయ్ అని చూస్తాం. అక్కడ అక్షాంశ స్థానం. సో మన ఇండియా అనేది దగ్గర దగ్గర 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీలు ఉంది కాబట్టి సో దగ్గర దగ్గర ఒక 33 డిగ్రీల వేరియేషన్ ఉంది కాబట్టి ఇక్కడ క్లైమేట్ అనేది మారుతుంటుంది. సౌత్లోనేమో మనకు ఏఐబి అంటాం అన్నమాట, అరేబియన్ ఇండియన్ బే ఆఫ్ బెంగాల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ నార్థన్ లాటిట్యూడ్స్లో మనకు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో అందువల్ల టెంపరేచర్ అనేది నార్త్లో కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుంది, సౌత్లో తక్కువ ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట. నీకు వైవిధ్యం తక్కువ ఉంటుంది, ఉత్తరాన వైవిధ్యం ఎక్కువ ఉంటుంది. దా పాయింట్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ గురించి రాయాలి. సాధారణంగా 165 మీటర్ల ఎత్తుకి 1 డిగ్రీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదు ఇలా కాదనుకుంటే మీరు కావాలనుకుంటే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఫర్ ఎవ్రీ 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్కి మనకు దగ్గర దగ్గర 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. లేదా ఈ పాయింట్ అయినా రాసి లేదా ఈ పాయింట్ అయినా రాసి ఆల్టిట్యూడ్ గురించి ఇంకొక ఫ్యాక్టర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే హైట్ పెరిగే కొద్దీ. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ హైట్ తీసుకుందాం, పక్కన ఉన్న యూపీ బీహార్ ప్లేన్స్ తీసుకుందాం.
యూపీ బీహార్ ప్లేన్స్ మనకు సీ లెవెల్కి దగ్గరగా ఉంటాయి. అలాగే మనకు హిమాలయాస్ దగ్గర దగ్గర 8,000 మీటర్లు ఉంటాయి, అంటే 8 కిలోమీటర్లు ఉంటాయి. 1 కిలోమీటర్కే నీకు 6.5 తగ్గుతుందంటే 8 కిలోమీటర్లకి ఎంత తగ్గుతుందో చూడండి. సో ఈ ఈ ఈ వేరియేషన్ చూపించాలి. అరే ఇక్కడేమో ఇంత వేరియేషన్ ఉంది, ఇక్కడేమో ఇంత వేరియేషన్, చూసారా ఈ వేరియేషన్ వల్ల టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ హిమాలయాలు ఎత్తు ఎక్కువ ఉంటుంది, ఎడ తక్కువ ఉంటుంది, ఈడేమో ఎత్తు ఎక్కువ ఉంటుంది. అందుకోసం యూపీ బీహార్లో నీకు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆ పాయింట్ని మీరు మ్యాప్ వేసి మరీ చూపించాలి. ఎగ్జాంపుల్గా డార్జిలింగ్, షిమ్లా మనకు వేసవిలో ఎలా ఉంటాయి, అండ్ గంగా మైదానాల్లో చలిగా ఉన్నప్పుడు ఎంత చల్లగా ఉంటాయి, వేడిగా ఉన్నప్పుడు ఎంత వేడిగా ఉంటాయి అనేది మీరు రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు గాలి పీడనం, ప్రెషర్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నట్లయితే ఇక్కడ సమ్మర్లో మనకు వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉంటే లో ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ ఏఐబి ఓషన్ అంటాం అనమాట, అరేబియన్ ఇండియన్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, కోల్డ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది సమ్మర్లో. దాన్నే మనం మాన్సూన్ అంటాం. దీని గురించి ఈ పర్టికులర్ మ్యాప్ వేస్తూ ఈ పాయింట్ రాయాల్సి ఉంటుంది. ప్రెజర్ని అలాగే మాన్సూన్ని కలిపి ఒక పాయింట్ లేదా ఒక పారాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సముద్రానికి దూరం ఎంత ఉంది అనేది కూడా చూడాలన్నమాట మనకు మామూలుగా. ఇప్పుడు ఇదిగో ఈ ఢిల్లీ అనుకోండి లేదా హైదరాబాద్ అనుకోండి, ఈ 2 సిటీస్ని వైజాగ్తోనో చెన్నైతోనో కంపేర్ చేయండి. చెన్నైలో చూసుకుంటే మీకు డే అండ్ నైట్లో సముద్రం నుంచి ల్యాండ్ మీదకి, ల్యాండ్ మీద నుంచి సముద్రం మీదకి మీకు ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్ ఉంటాయి అన్నమాట. సముద్రం నుంచి అంటే పవనాలు ఏవైతే ఉన్నాయో మనకు భూమి మీద నుంచి సముద్రం నుంచి వచ్చే పవనాలు, ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్ ఉంటాయి. కానీ హైదరాబాద్కి ఢిల్లీకి అసలు ఉండవు అనమాట. దెర్ ఈస్ నో లింక్ బిట్వీన్ సీ ఫర్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ. సో సముద్ర తీరానికి దగ్గరగా ఉండేసరికి సముద్రం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దూరం వెళ్ళేసరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో దాని గురించి కూడా ఒక పాయింట్ రాయాలి, ఖచ్చితంగా రాయాలి. దీన్ని యాడ్ చేస్తూనే మీరు ఇంకోటి కూడా రాయాలి. సమ్మర్ టెంపరేచర్ నార్త్ ఇండియాలో 40 degrees వరకు వెళ్తుంది యావరేజ్గా, అంటే మెయిన్గా. ఓకే, కానీ హిమాలయాలకు వచ్చారనుకోండి, యావరేజ్ హిమాలయాల టెంపరేచర్కి వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర 20 degrees ఉంటుంది. అదే సౌత్ ఇండియాకి వచ్చారనుకోండి, పెనున్సులా ద్వీపకల్పం అంటాను చూసారా, ఇక్కడ 27.5 degrees ఉంటుంది. ఈ వేరియేషన్ని మీరు చూపించండి. అంటే ఇది నార్త్లో సమ్మర్లో ఎలా ఉంటుంది. యూ హ్యావ్ టు షో దిస్, యూ షుడ్ డెఫినెట్లీ షో దిస్. దీంతో పాటు ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంకొన్ని ఫ్యాక్ట్స్ రాయాల్సి ఉంటుంది. మనకు దగ్గర దగ్గర 75 నుంచి 80% మాన్సూన్ రెయిన్ఫాల్ అంతా కూడా పర్టికులర్లీ జూన్ నుంచి సెప్టెంబర్లోనే పడుతుంది. దీనికి ఈ రిలీఫ్ అనే ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఎందుకంటే హిమాలయాలు లేకపోతే వెస్టర్న్ ఘాట్స్ చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్స్ అని ఇక్కడ ఉంటాయి. మనకు వచ్చే మాన్సూన్స్ ఈ వెస్టర్న్ ఘాట్స్ ఆపేస్తాయి. అందువల్ల ఆకృతిని, సముద్ర దూరాన్ని, పవనాల్ని 3 కలిపి 3 పారాగ్రాఫ్లుగా రాయాలి. అప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వాటన్నిటికీ నేను టేబుల్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ కన్క్లూజన్. సో దీంతో పాటు శీతాకాలంలో అసలు ఏమేమి ఉంటాయి, సమ్మర్లో ఏమేమి ఉంటాయి, సమ్మర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, మనకు ఋతుపవనాల సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రాస్తే ఈ మేఘాలయ ప్రాంతంలో మనకు 1000 centimeters రెయిన్ఫాల్ ఉంటుంది. అబ్నార్మల్ వేరియేషన్ జైసల్మేర్లో ఉంటుంది, 10 centimeters రెయిన్ఫాల్ ఉంటుంది. ఓకేనా. ఇట్లాంటి పాయింట్స్ కూడా రాయాలి మీరు. వెస్టర్న్ ఘాట్స్లో 200 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు షో ద వేరియేషన్స్. చూడండి, ఇండియా అంతా ఒకటి కాదు, ఇండియా వైవిధ్యమైనది, ఇండియా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చూపించాలి. యూ హ్యావ్ టు షో దిస్. ఓకే. నెక్స్ట్ ఈ ఆన్సర్ రాయాలి అంటే మీకు ఫ్యాక్ట్స్ అన్నీ ఒక చోట ఉండాలి చూసారా. ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ప్రతి ఆన్సర్కి కింద ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి చదువుకోండి అని కూడా పెట్టాను. ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఆల్మోస్ట్ ఒక 22 పాయింట్స్ మళ్ళీ మీకు ఆన్సర్ కింద ఇచ్చారనమాట. ఆ పాయింట్స్ చదువుకొని కూడా మీ సొంత ఆన్సర్ని రాసుకోవచ్చు, లేదా నేను ఇచ్చిన ఆన్సర్ని ఫాలో అవ్వచ్చు, లేదా నాకు ఫోన్ చేసైనా మాతో మాట్లాడవచ్చు, లేదా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఉన్నాయి చూసారా. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు నాతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఆల్ ఐ నీడ్ ఈస్ ఐ విల్ గివ్ సపోర్ట్ యూ క్లియర్ మైండ్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో ఇది మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
you should definitely subscribe and help us to grow further. So that's it. Right. Thank you.